Hello viewers, welcome back to my channel Explore and Evolve. Welcome to Karnataka Diaries. ట్రిప్లో డే 2 స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం మార్నింగ్ 8 అవుతుంది. సో మార్నింగ్ ఫ్రెష్ అవ్వాలి కదా, సో దానికోసం హోటల్స్ చూస్తున్నాము. ఒక 1 అవర్ కోసం రూమ్స్ దొరుకుతాయేమో అని చూస్తున్నాము. మేము ముందుగా గోకర్ణకి అయితే వెళ్తున్నాము. ఆ దారిలో ఉండే 2-3 హోటల్స్ అయితే చూసాము. 1 అవర్కి అడిగినా 1 డే ప్రైసెస్ చెప్తున్నారు. అట్ లాస్ట్ ఒక హోటల్ అయితే దొరికింది. కిందేమో హోటల్ ఉంది, పైనేమో స్టేయింగ్ ఉంది. ఇందులో 2 రూమ్స్ తీసుకున్నాము. ఫ్రెష్ అవ్వడం కోసం 2 రూమ్స్కి కలిపి 1600 ఛార్జ్ చేశారు. ఇప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక హోటల్ ఉంది. యాక్చువల్గా మా హోటల్ కిందే ఉంది, కానీ అది నాన్ వెజ్ కలిసిద్దేమో అని చెప్పి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడ కట్టెలిపోయి అనమాట. పొద్దున్నే వీళ్ళు మిరపకాయ బజ్జీలు ఆర్డర్ చేశారు. ఇంకా రవ్వ దోశ అండ్ ఫ్రైడ్ రైస్ కూడా ఉందన్నమాట. సో అది కూడా ఆర్డర్ చేశారు. ఇంకా చాలా ఆర్డర్ చేశారు. దాని బిల్ అయితే ఇది 700 అయ్యింది. ఇంకా తినేసి గోకర్ణకి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అందరూ చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్సే. మళ్ళీ మాలోంచి కానకందరూ నిద్రలేచారు. తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక సంచాడు భవసాగరాలు. గోకర్ణ టెంపుల్కి వెళ్ళాల్సిన మేము ప్లాన్ మార్చి మధ్యలో ఉండే వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. అది వరల్డ్ ఫేమస్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇండియాలోనే 2nd లార్జెస్ట్ వాటర్ ఫాల్ అంటారు దాన్ని. సో అది చూడడానికి వెళ్తున్నాము. దారి మొత్తం కూడా మంచి మంచి సీనరీస్ ఉన్నాయి. ఆ కొండలు, గ్రీనరీ, ఇంకా చాలా వరకు సన్ఫ్లవర్స్ తోటలు ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 2 అయింది. వాటర్ ఫాల్స్ దగ్గర ఏముండవని చెప్పి దారిలో బేకరీ కనిపిస్తే ఆగాము. మేము బేకరీ లోపలికి రాగానే వర్షం స్టార్ట్ అయింది. ఆ పక్కనే పానీపూరి చాట్ ఉంటే అది కూడా స్వాహా చేసేసాము. ఇక్కడ నుంచి చాలా లోపలికి వెళ్ళాలి. ఈ రోడ్ చాలా నేరోగా ఉంది. అండ్ మేము ఈ జాగ్ ఫాల్స్కి రీచ్ అయ్యే టైంలో మేము గోకర్ణకు కూడా వెళ్ళిపోయే వాళ్ళము. అంతే డిస్టెన్స్ ఉంది అటు ఇటు. మేము చాలా లోపలికి వచ్చాము. మళ్ళీ అక్కడ నుంచి 30 కిలోమీటర్స్ ఉంటాం. రోడ్ అయితే చాలా డేంజరస్గా ఉంది. చాలా టర్నింగ్స్ ఉన్నాయి. అండ్ చుట్టూరు అడవిలా ఉంది, చెట్లు, లోయలు అలాగా. లగేజ్ అంతా వచ్చేసాం జాగ్ ఫాల్స్ బోర్డు దగ్గరికి. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకొంచెం లోపలికి వెళ్ళాలి. అటు సైడ్ మ్యాగీస్, స్వీట్ కార్న్స్ అమ్ముతున్నారు.
నీళ్ళన్నీ ఎండిపోయి ఇల్లే లేవురా. అది కూడా యాక్చువల్గా మాతో వచ్చిన వాళ్ళలోనే ఒక లాస్ట్ టైం వెళ్తే వాటర్ లేవంట. సో వాటర్ ఇప్పుడు ఉంటాయో లేదా డౌట్. వాటర్ ఉంది 6 కిలోమీటర్లు అడ్వెంచర్ క్యాంప్ అంట. వచ్చేసాము. ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, వాటి వెనకాలే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కార్ అయితే ఒక దగ్గర పార్క్ చేసేసి దిగాము. మా కార్ పార్కింగ్ పక్కనే చిన్న జలదార్ వచ్చింది. అండ్ దారి మొత్తం ఇలాంటి స్నాక్స్ ఇంకా రైన్ కోట్స్ అమ్ముతున్నారు. అండ్ ఇక్కడికి ఆర్టీసీ బస్సులు కూడా వస్తున్నాయి. చెప్పాను 20 రూపీస్ ఇస్తే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ రేడియస్ లో కనిపిస్తుందంట. ఓకేనా, ఇది లోపల నార్మల్ ఎంట్రీ. వీళ్ళకి పర్ హెడ్ 200 ఇస్తే దాని దగ్గర తీసుకెళ్లి చూపిస్తారంట. వాటర్ ఫాల్స్ పైకి తీసుకెళ్తారంట, వాటర్ టచ్ చేయిస్తారంట. పర్ హెడ్ 100 రూపీస్. 200 बहुत ज्यादा है. చెప్పన్నా आप पहले प्लेस देख लो, आपको खुश हो गया तो पैसा दे दो, आपको खुश हो गया तो 1 रुपए भी नहीं चाहिए. తెలిసిలే మేము మా ఊరు కూడా వెళ్ళాడు కానీ దానికే కదా చెప్పేది. అర్థం కాదనేగా 100 रुपीस. వద్దు 7 members. गेट चार्ज है वो भी मैं निकालना. 700 मैं एक स्पॉट फोन इधर ఎవరు ఫోన్ ఐఫోన్ యాక్చువల్గా ఇక్కడ 4 క్యాస్కెట్స్ ఉంటాయి. అవి 4 మనకి చూపిస్తా అంటున్నారు. పర్ పర్సన్ 200 అడుగుతున్నారు. మేము 7 మెంబర్స్కి 1100కి బార్గెన్ చేసాము. ఇదొక వ్యూ పాయింట్. ఇది కార్ పార్కింగ్ దగ్గరే ఉంటుంది. వాళ్ళ వెహికల్లోనే తీసుకెళ్తారంట. సో ఆయన వెహికల్ తీసేలోపు మేము ఇది చూస్తున్నాము. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ అంట. యాక్చువల్గా ఇందాక మేము వచ్చిన వేలో నుంచే వచ్చారు. సో మనం కూడా ఓన్ వెహికల్స్తో రావచ్చు ఇక్కడికి. కాకపోతే ఈ గేట్ కీ మాత్రం వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో మనం ఈ క్యాస్కేడ్ చూడాలంటే కనుక వీళ్ళతోనే రావాల్సిందే. అప్పుడే వీళ్ళు లోపలికి తీసుకెళ్తారు. పెద్ద పని. ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ అయితే చాలా దూరం కూడా వినిపిస్తుంది. వాటర్ ఫాల్. ఇక్కడ 4 క్యాస్కెట్స్ ఉన్నాయని చెప్పా కదా, వాటికి నేమ్స్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే రాజా, రాణి, రోరర్ అండ్ రాకెట్. దీని పేరు వచ్చేసి రాణి అంట. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఇంకా దగ్గర నుండి. నా ఫస్ట్ వాటర్ ఫాల్ ఎక్స్పీరియన్స్. ఇది ఇండియాలోనే 2nd హైయెస్ట్ వాటర్ ఫాల్ అంట. राजा रोरल रॉकेट. ఇది రాణి అని చెప్పాను కదా. రాజా, రోరర్, రాకెట్ అయితే ఇంకో చోటు ఉంటాయంట. అది నెక్స్ట్ వ్యూ పాయింట్లో చూపిస్తా అంటున్నారు. అక్కడ దూకాం కదా, ఇక్కడ నెల్లూరులోనే కలుస్తాం. అదే ఆ నుంచి వాటర్ ఫాల్స్ ఫ్రెష్ వాటర్ అటు నుంచి ట్రావెల్ ఇప్పుడు. ఈ జాగ్ ఫాల్ యొక్క హైట్ 830 ఫీట్, అంటే 253 మీటర్స్ అంట. ఈ వ్యూ పాయింట్లో కూడా కొన్ని పిక్చర్స్ దిగేసి నెక్స్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు నెక్స్ట్ వ్యూ పాయింట్కి స్టార్ట్ అయ్యాము. దూరాలు కూడా ఏం లేవు, చాలా దగ్గరే ఉన్నాయి. కాకపోతే మనకు అవి తెలియకపోవడం వల్ల వీళ్ళ వెహికల్స్లో రావాల్సి వస్తుంది, లేకపోతే మన వెహికల్స్లోనే రావచ్చు. ఇక్కడ ఏమైందంటే ఆ గైడ్ మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి ఆయన పార్కింగ్ దగ్గరే ఉండిపోయారు. మేమే తిరుక్కుంటా ఉంటే ఏదో ఒకటి కనిపిస్తుంది అని చెప్పారు. ఇది మెయిన్ వ్యూ పాయింట్. సో ఇక్కడికి చాలామంది వస్తున్నారు. ఆల్రెడీ ఒకసారి వచ్చిన వాళ్ళకైతే తెలిసింది ఈ వ్యూ పాయింట్.
బట్ ఫస్ట్ వెళ్ళింది అయితే ఎవరికి తెలీదు. సో ఎవరు కూడా లేరు అక్కడ. వీళ్ళు తీసుకెళ్లాల్సిందే, వీళ్ళకి డబ్బులు ఇస్తేనే తీసుకెళ్తారు. ఇక్కడికి మాత్రం ఫ్రీగా వచ్చేయచ్చు మనం ఆల్రెడీ వచ్చి ఉంటే. దీంట్లో ఏది రాజానో ఏది రోరరో ఏది రాకెట్టో ఏం తెలీదు, ఎందుకంటే ఆ గైడ్ అక్కడే ఆగిపోయాడు. ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ని చేతికి టచ్ అయ్యేలా చేస్తా అన్నారు, బట్ అలా ఏం చేయలేదు, అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఈ నేచర్ని స్క్రీన్లో చూస్తే మీరు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి లైవ్లో చూస్తే అసలు మామూలుగా లేదు. అలా పైకి వెళ్ళిపోతాయా? ఇంకా ఫోటో సెషన్ స్టార్ట్ చేసాం. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, ఇన్స్టెంట్గా ఫొటోస్ తీసి ఇస్తారంట. ఇంకా మేము కూడా తీపించుకున్నాము. ఆ జలపాతాల సౌండ్ మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టినా ఎంత అందంగా ఉండదు, అంత బాగుంది సౌండ్. ఇక్కడ దిగిన ఫొటోస్ ప్రింట్ కోసం చూస్తున్నాము. ఇంకేం ప్రింట్ అన్ని సాఫ్ట్వేర్ కావాలా? నా సింగిల్ ఫోటో యాక్చువల్గా మేము సాఫ్ట్ కాపీ అడిగాము, ఎందుకంటే ప్రింట్ తీసిన ఫోటో ఒకటి 200 అంట. సో మేము ఏం చేసామంటే తీసిన ఫొటోస్ అన్ని సాఫ్ట్ కాపీ పంపించామని చెప్పి అడిగాము. సాఫ్ట్ కాపీ అయితే ఫోటోకి 50 రూపీస్ అడిగారు. మేము చాలాసేపు బార్గెన్ చేసి 3000 చేతిలో పెట్టాం. 50 ఫొటోస్ తీసుకున్నాం సాఫ్ట్ కాపీ. అండ్ గ్రూప్ ఫోటో ఒక 3 ప్రింట్స్ తీసుకున్నాము. ఇవి చూసేసాక మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్తే గైడ్ మమ్మల్ని మళ్ళీ మా కార్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అలా అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. మేము ఈ రోడ్లో నుంచి బయటకు వెళ్ళేటప్పటికి డార్క్ అయ్యింది. రోడ్ అయితే మామూలు డేంజరస్ కాదు, గ్లాస్ మీద మొత్తం ఫాగ్ పడిపోయింది. చాలా కేర్ఫుల్ గా వెళ్ళాం మేమైతే. అక్కడి నుంచి నెక్స్ట్ గోకర్ణకు వెళ్ళాము, అది నెక్స్ట్ వ్లాగ్ లో చూపిస్తాను. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.